గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అధిక వడ్డీల భారం తట్టుకోలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆమదాలవలస మండలం శ్రీహరిపురం గ్రామంలో చోటు చేసుకుంది. పొన్నాడు సురేష్ అని ముత్తూస్ ఫైనాన్స్లో పనిచేస్తున్న ఆ యువకుడు ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తే అక్కడ మాత్రం ఆయన చికిత్స పొందుతూ కొద్దిసేపటికి మృతి చెందడం జరిగింది. ఎవరు ఈ అధిక వడ్డీలకి వారిని వేధించారో ఆ కుటుంబం ఈరోజు ఆ పెద్ద దిక్కును కోల్పోవడానికి ఆ తల్లిదండ్రులు ఎటువంటి ఆవేదన పడుతున్నారు. కాల్మనీ మూలాలను పూర్తిగా పెకలించిన ప్రభుత్వాలు ఈరోజు ఎటువంటి అనుమతి లేకుండా చీటీలు నిర్వహించడం, అధిక వడ్డీలకు ఆశ చూపి ఈరోజు ఇటువంటి పేద ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులు అవుతున్నారన్న విషయం ఆ తల్లిని అడిగి తెలుసుకుందాం. అసలు అబ్బాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? సౌదరి అప్పలనాయుడు మా ఆయన 60,000 లక్ష రూపాయలు చీటీ పాడి 60,000 రూపాయలు అంటే మా చీటీ పాట పాడేసి డబ్బులు ఇవ్వకుండా నా కొడుకుని మమ్మల్ని రాత్రి వచ్చి వేధించి అన్నీ చేసి నా కొడుకుని ఇలాగ చేశాడు. దేవుడు కూడా ఆడికి క్షమించదు. సౌదరి అప్పలనాయుడు ఆడు ఇలాగ చేశాడు. నా కొడుక్కి చేసి ఎంత చేశాడు. నాకు ఒక్క కొడుకే, నా కొడుకుని తిన్నాడు సౌదరి అప్పలనాయుడు. నా కొడుకుని తినేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఈ కష్టాన్ని ఎప్పుడైనా తల్లిదండ్రులు చెప్పుకున్నాడా? మీరు ఆ సమస్య నుండి బయటపడడానికి ఆయన ఏమైనా అంటే బతిమాలడం కానీ డబ్బులు అప్పు తీర్చానని అడిగి చెప్పారా? ఇస్తామని చెప్పాము. 2,50,000 వారం రోజుల్లో ఇస్తామంటే మాకు 6,30,000 రూపాయలు ఇస్తే కానీ లేకపోతే మేము మీకు ఎలాగ తీసుకోవాలో మీ నాన్నకి మీ అమ్మకి కరెంటు స్తంభానికి కట్టేసి వసూలు చేస్తానని ఈది మధ్యలో అతను చెప్పాడు కోన సౌదరి అప్పలనాయుడు. అంతకు మించి మేమేమి చేయగలము? మాకు అడిగే పరిస్థితి లేదు. నా కొడుకు వంక ఈ అడిగే పరిస్థితి లేక నా కొడుకుని మీ అమ్మని తంతాను, ఈది పెడతాను అని బయట పెట్టాడు. ఆడి నుంచే నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నా కొడుకుని తిన్నాడు సౌదరి అప్పలనాయుడు. నా కొడుకుని తినేసి ఇంత బాధలు పెట్టాడు. ఆడికి న్యాయం కాదు. మా ఆయన అమాయకుడు అయిన చేతే ఆటలు ఇలాగ చెలరేగాయి. లేకపోతే మాత్రం వేసారా? ఆయన దగ్గర వడ్డీకి డబ్బులు అప్పుడు చీటీ వేసాడు మా ఆయన. నా కూతురు పెళ్లికి 1,00,000 రూపాయలు విశ్వనాథం డాక్టర్ మా ఆయన పట్టుకెళ్ళి ఇస్తేనే ఒక సంతకం పెట్టించుకోలేదు. ఎండా విశ్వనాథంకి ఇవన్నీ తెలుసు. అతనే పట్టుకొని వెళ్ళి 1,00,000 రూపాయలు నా ఆడపిల్ల పెళ్ళికి ఇచ్చాడు. ఇస్తే సంతకం పెట్టకంట మీరేమి నాకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వడ్డీకని చెప్పాడు. చెప్పి అని నా కొడుకుని నన్ను వేధించాడు. రాత్రికి రాత్రి ఫోన్లు చేసి మీకు పోలీసులు వస్తారు, చంపేస్తారు, ఎలాగా చెప్పాడు సౌదరి అప్పలనాయుడు. ఈ కుటుంబానికి వచ్చిన ఈ కష్టం చూస్తే ఈ గ్రామస్తులుగా ఏ విధంగా తీసుకుంటున్నారు? ఇలా చీటీల పేరుతో మోసం చేసి కుటుంబాల్లో ఇలా విశేషాలు అలాంటి వారిని ఎలా శిక్షించాలి? మరి గవర్నమెంట్కి అప్పచెప్పండి. ఏం చెప్తారు? ఈ తల్లిదండ్రులకు అబ్బాయే దిక్కు అనమాట. అతను చనిపోవడం ఏంటంటే వీరికి ఎంత దుఃఖంలో ఉన్నారు. తండ్రికి తల్లికి చాలా కష్టం బ్రతకడం కూడా ఉంది. వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. చాలా బాధపడి నా మేనడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. హాస్పిటల్లో 4 రోజులు నరకం అనుభవించి చచ్చిపోయాడు. ఆ సౌదరి అప్పలనాయుడు ఏమైనా ధర్మంగా ఉందా? 2,50,000 నా భర్త ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇచ్చినా సార్ నాకు 6,30,000 ఇస్తే కానీ కాదని చెప్పేసి అతను వచ్చావు కదా రిజెక్ట్ చేసే డబ్బులు పట్టుకొని వీళ్ళు వచ్చేసిన తర్వాత మళ్ళీ మాకు కూడా ఫోన్ చేసి మాతో గొడవాడాడు. నేను మా అన్న అంటే మా మేనల్డ్ అనమాట, మాతో కూడా గొడవాడాడు అనమాట. నీకేంటి అవసరం, నువ్వు ఎందుకు మధ్యలోకి వచ్చావు, నీకు సంబంధం లేదు, నువ్వు నాటకాలు ఆడుతున్నావు అని మమ్మల్ని కూడా ఫోన్ చేసి మాట్లాడాడు అనమాట. అయినా సరే ఇస్తాం డబ్బులు అని చెప్పి సీలు కూడా ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. పోలీస్ కేసు కూడా నడుస్తుందా దాని మీద? పోలీసు కేసు వేస్తారు, కోర్టులో నడుస్తుంది. అతను ఎక్కువ వేధించడం వల్ల నా మేనల్డ్ అంటే పురుగుల మంది చచ్చిపోయాడు. మీ డబ్బులు ఇస్తామని పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీస్ కేసు ఉంటుండే కూడా మీతో మళ్ళీ వేధించాడు. ఇస్తామని చెప్పినా సరే వేధించాడు. కోర్టులో కేసు కూడా ఫైల్ అయ్యింది. డబ్బులు ఇచ్చేస్తామన్నా సరే అతను మమ్మల్ని వేధించాడు. వేధించి నా మేనల్డ్ చచ్చిపోవడానికి కారణం మాత్రం అతని వల్లే నా మేనల్డ్ చచ్చిపోయాడు. ఈ తల్లిదండ్రులు ఇప్పుడు దిక్కెవరు? అనాథలు అయిపోయారు. ఒక అక్క చెల్లి ఉంది, ఆవిడ కూడా పేషెంట్ అనమాట, ఆవిడ బెడ్ కూడా తెలియదన్నమాట. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఏం న్యాయం చేస్తారు చెయ్యండి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పొన్నాడ సురేష్ మరణానికి మాత్రం చౌదరి అప్పలనాయుడు ఆయన గత కొన్నాళ్ళుగా ఆమదాల వలసలో చీటీలు నడుపుతూ చాలామందిని ఆకర్షితులయ్యారు. 1,00,000 రూపాయలు చీటీ కట్టి కుమార్తె వివాహానికి చీటీ పాడగా ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోగా ఈరోజు కేవలం 2,50,000 రూపాయలకు గాను 6 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం, మరోవైపు పోలీసులు వస్తారని తల్లిదండ్రులు బెదిరించడం, ఈ పరిణామాలన్నీ చూసినటువంటి కొడుకు మాత్రం ఆయన బాధలు భరించలేకనే ఈరోజు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 రోజులు చికిత్స పొందిన అనంతరం సురేష్ మృతి చెందడంతో మాత్రం కుటుంబంలో విషాద ఛాయలను అనుకుని ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రులు పోషిస్తారని చెప్పి ఆశపడిన తల్లిదండ్రులు ఆశలు మాత్రం అడియాలు చేసినట్టు ఆ చీటీ నిర్వాహకుని మాత్రం
మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎటువంటి అనుమతులు లేకుండా ఇటువంటి చీటీల నిర్వాహకులు మాత్రం కఠినంగా శిక్షించిన నాడే ఎవరు కూడా ఇటువంటి ఘాతకాలు పాల్పడి ఉండరు. ఆ కుటుంబాన్ని ఎంతగా వేధించకపోతే తల్లిదండ్రులు పోషించవలసిన సురేష్ ఈరోజు ఆత్మహత్య పాల్పడ్డారు. ఎవరైతే చీటీల నిర్వాహకులు ఉన్న చౌదరి అప్పలనాయుడు ఉన్నారో ఆయన మాత్రం పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఓవైపు దర్యాప్తు చేస్తూ కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు కూడాను వ్యక్తిగత దోషాలను పాల్పడుతూ ఆ తల్లిదండ్రులు కూడా చంపేస్తారని బెదిరించారు. ఈ పరిణామాలన్నీ కూడా చూసి వారలేకనే ఈరోజు తనయుడు ఆత్మహత్య పాల్పడ్డ ఆ కుటుంబంలో మాత్రం విషాచాలను అనుకున్నాయి. కొడుకు మృతిని జీర్ణించుకోలేక తల్లి మాత్రం తమను ఎవరు పోషిస్తారని చెప్పి ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు సమగ్ర దర్యాప్తు చెబితే ఎవరైతే సురేష్ మృతికి కారణమైనటువంటి చీటీల వ్యాపారం ఉన్నాడో ఆయన మాత్రం కఠినంగా శిక్షిస్తారు. పోలీసులు మాత్రం ఈ విషయంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపి ఆ కుటుంబానికి మాత్రం న్యాయం జరగాలా చూస్తారని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం శ్రీహరిపురంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా విషాచాలను అనుకున్నాయి. కొద్దిసేపటి క్రితం మృతి చెందినటువంటి సురేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేసినటువంటి పోలీసులు మాత్రం ఈరోజు తల్లిదండ్రులు మృతదేహాన్ని అందజేసిన అంతిమయాత్రకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చీటీలు అధిక వడ్డీలు చీటింగ్ చేసినటువంటి చౌదరి అప్పలనాయుడు మాత్రం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.